వ్రతం ఇంత మంచిగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. మార్నింగ్ లేచినప్పటి నుండి మా ఇంట్లో ఫుల్ సందడి. ఎందుకంటే ఇయ్యాల మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం కదా. గుమ్మానికి మామిడాకులు కట్టి, మా షాప్ ముందు మంచి పూలదండ కట్టి, ముంగిట్ల ముగ్గులేసినాక పండుగ వ్యాప్స్ అయితే స్టార్ట్ అయ్యింది. మా అమ్మ ఇంకా మా పిన్ని వాళ్ళు కలిసి అమ్మవారిని ఎంతో అందంగా ముస్తాబు చేసారు. పూలమాలలు, చీరలు, గాజులు కలిసి పెడుతుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు అనిపించింది. పులిహోర, పాయసం, దద్దోజనం, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ రెడీ చేసి భక్తితో పూజ చేసుకున్నాం. ఇక్కడ పూజ అనేది మాకు ఇలా చేసుకోవాలో తెలియదు కాబట్టి అందుకే మేము యూట్యూబ్ లో పూజ వీడియోస్ చూస్తూ అది ఫాలో అవుతూ మేము పూజ చేసుకున్నాం. కంకణాలు కట్టుకొని హారతి ఇచ్చే టైం కి మనసంతా ఏదో తెలియని ప్రశాంతత అనిపించింది. తర్వాత మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళ కాళ్ళు మొక్కి దీవెనలు తీసుకున్నారు. పూజ కాగానే చుట్టుపక్కల ముత్తైదువులని తెలిసిన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి ఇస్తి వాయనం పుచ్చుకుంటూ వాయనం అనుకుంటూ ప్రేమతో వాయనాలు ఇచ్చాం. కాళ్ళకి దండం పెట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాం. ఇట్లా పండగ పూట అందరూ కలిసి వాయనాలు ఇచ్చుకుంటుంటే ఆ సంతోషమే వేరసలు. ఆ వరలక్ష్మి తల్లి దయతో మీ అందరి ఇళ్లల్లా సిరి సంపదలు, సుఖ సంతోషాలు నిండుండాలని కోరుకుంటున్నా. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.